నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కొన్ని కోర్టు కేసులు అవి ఇవి జరగడం మొన్నటి వరకు జరిగింది ఇది. సో ఈ విషయం మీద నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ స్త్రీలింగమా పురుషలింగమా అని లింగాలతో పోల్చి వాళ్ళను చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా నమస్కారం. నా పేరు దీపక్. నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే నడుస్తుందో కేటీఆర్ గారు మాట్లాడాలనుకోండి, అంతకంటే ముందు కూడా గత కొన్ని రోజులుగా తెలిసిన విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిరాయింపు అనే పదం మనం విన్నప్పుడే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పడంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయించి ఏం చేసినో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ఎంతమందిని అడ్డగోల గొర్రెలను కొన్నట్టు కొని వాళ్ళ దాంట్లో వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున అపోజిషన్ స్థానం కూడా లేకుండా అంటే సిఐపీ స్థానాన్ని కూడా లేకుండా చేసినటువంటి రోజులు ఆ రోజున. మరి అదే పరిస్థితి ఈరోజు ఏదో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టపూర్వక గవర్నమెంట్ నుండి అభివృద్ధి కార్యక్రమం నచ్చ వస్తే ఈరోజు వాళ్ళపైన అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే మీరు చేస్తున్నామో సంసారం, మేము చేసే వ్యభిచారం అనే పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు. రెండవది, వాళ్ళు ఆ లింగమా ఈ లింగమా అని చెప్పి అంత దిగజారుడు వ్యాఖ్యలు వాళ్ళు కేటీఆర్ మాట్లాడినప్పుడు నీకు టికెట్లు ఇచ్చినప్పుడు తెలియదా వాళ్ళు ఏ లింగమో? టికెట్లు ఇచ్చిందే నువ్వు కదా, మీ పార్టీ వాళ్ళు కదా టికెట్ ఇచ్చింది. నీకు టికెట్ ఏ లింగంలో టికెట్ ఇచ్చినావు? అట్లా అనేక సందర్భాల్లో వాళ్ళు ఆ లింగం ఈ లింగం మాట్లాడడం అనేది ప్రజాప్రతినిధిగా గెలుపొందినోడికి ప్రజల పట్ల ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే గెలిచిన వాడికి అలాంటి మాటలు మాట్లాడడం తగదు. అదేవిధంగా ఫిరాయింపులు అనేది ఈరోజు 10 మంది ఎంతమంది ఏం చేసినా కూడా గతం గురించి ఆలోచించారు. కాబట్టి ఫిరాయింపుల గురించి కానీ డిఫెక్షన్ల గురించి కానీ ఎమ్మెల్యేల పార్టీలు మారడం గురించి కానీ ఈ రాజ్యాంగ విరుద్ధంగా చేయడం పనుల విషయంలో కానీ వీళ్ళు కేటీఆర్ లాంటి మనుషులు బీఆర్ఎస్ లాంటి పార్టీ మనుషులు మాట్లాడడం మాత్రం వారికి నైతికంగా హక్కు లేదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చట్టం తన పంచాయతీ చేసుకోబోతుంది, వేచి చూస్తూ ఉన్నాం కోర్టు తీర్పు ఏం చేస్తుందో చూద్దాం. ఈ రోజు కూడా కేటీఆర్ గారు నా సొంత జిల్లా గద్వాల జిల్లా కూడా వారు వెళ్ళడం జరిగింది. గద్వాల జిల్లా వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. మరి గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి పైన కూడా వారు అనేక రకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. వాళ్ళు గద్వాల్లో పర్యటించకంటే ముందు ఈ రోజు ఏదో ఒక ఎమ్మెల్యే పార్టీ మారిందని చెప్పేసి నువ్వు హుటాహుటిన గద్వాలకు వస్తున్నావు కదా. మరి 10 సంవత్సరాల గద్వాల్లో ఏమైంది, అలంపూర్లో ఏమైంది, నడిగడ్డ రాజకీయానికి నువ్వు ఏమి చేసినావు? 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమం ఏం చేసినావు? నీళ్ళకి ఏం చేసినావు? ఆర్డీఎస్కి ఏం చేసినావు? 9 ప్రాజెక్ట్ ఏం చేసినావు? అడ్డగోలు మాటలు మాట్లాడి మోసపూరిత వ్యాఖ్యలు చేసి వాగ్దానాలు చేసి ఈరోజు నీళ్ళ సమస్యలకు రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలకి విరుద్ధంగా మాట్లాడుకుంటా డిఫెక్షన్ మీద ఏదో చేస్తా అని చెప్పి పోతే మాత్రం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఒక మాట మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మనం అనకంటే ముందు 10 ఏళ్ళు మీ అయ్యేం చేసిన మీరేం చేసిన అనేది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.